హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు సౌందర్య లహరిలోని 40వ శ్లోకంతో నేను మీ ముందున్నాను. తటిత్వస్తం శక్త్యా తిమిర పరిపంధి స్ఫురణయా స్ఫురన్నానారత్నాభరణ పరిణద్ధేంద్రధనుషం తవ శ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం నిషేవే వర్షంతం హరమిహిరతప్తం త్రిభువనం. దీని అర్థమేమనగా, దేవి, నీ మణిపూర చక్రంలో ఎప్పుడూ నివసించే ఆ అద్భుతమైన నీలవర్ణ మేఘాన్ని నేను ఆరాధిస్తున్నాను. ఆ మేఘంలో నీ శక్తి రూపంలో మెరుపు మెరిసి అంధకారాన్ని తొలగిస్తుంది. నీ రత్నాల ఆభరణాలు వివిధ రంగుల్లో ప్రకాశించి ఇంద్రధనస్సు లాంటి వర్ణ విభాసాన్ని సృష్టిస్తాయి. ఆ మేఘం శివుడి తీవ్రమైన తాపంతో వేడెక్కిన 3 లోకాలకు చల్లని వర్షాన్ని కురిపిస్తుంది. మరి దీని వివరణ ఏమనగా, ఈ శ్లోకంలో ఆదిశంకరాచార్యులు దేవి శ్రీమాతృ మణిపూర చక్రంలో ఉన్న శ్యామవర్ణ మేఘరూపంగా వర్ణిస్తారు. ఇక్కడ మేఘం అంటే దేవి శరీరం లేదా కుండలిని శక్తి, విద్యుత్తు శక్తి స్ఫురణ, రత్నాభరణాలు దేవి యొక్క ఆభరణాల ప్రకాశం ఇంద్రధనస్సులాగా వర్ణ వైవిధ్యం తెస్తాయి. శివుడు సూర్యుడిలా తప్పిస్తుంటే దేవి మేఘంలా చల్లదనాన్ని, కరుణను, అమృత వర్షాన్ని కురిపిస్తుంది. ఇది కుండలిని యోగంలో మణిపూర చక్రంని యాక్టివేట్ అయినప్పుడు జరిగే అనుభవాన్ని సూచిస్తుంది. ఇది శివశక్తి సమన్వయాన్ని, జ్ఞాన కరుణ బ్యాలెన్స్ని చూపిస్తుంది. మరి ఇప్పటి జనరేషన్ దీని నుండి ఏం నేర్చుకోవచ్చు? వాళ్ళు ఈ శ్లోకం చదవడం వల్ల వాళ్ళు ఏం పొందగలరు అంటే, ఈ శ్లోకం నుండి ఈ జనరేషన్ ఎక్కువగా నేర్చుకోగలిగేది జీవితంలో బ్యాలెన్స్ చాలా ముఖ్యము అని. శివుడిలా తీవ్రమైన ఎనర్జీ, ఫోకస్, యాక్షన్ ఉంటే దేవిలాగా కరుణ, చల్లదనం, రిలాక్సేషన్ కూడా కావాలి. స్ట్రెస్, బర్న్అవుట్, యాంగ్జైటీ ఎక్కువగా ఉన్న ఈ రోజుల్లో ఇంటర్నల్ బ్యాలెన్స్ ఎలా సాధ్యమో ఈ శ్లోకం రిమైండ్ చేస్తుంది. మెడిటేషన్, యోగా, మైండ్ఫుల్నెస్ ద్వారా అంతర్గత శాంతిని, జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. అది అజ్ఞానాంధకారాన్ని తొలగించి లైఫ్కి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. సింపుల్గా చెప్పాలంటే, హార్డ్ వర్క్ ప్లస్ కంపాషన్ ఈక్వల్ టు పర్ఫెక్ట్ లైఫ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. ప్లీజ్ లైక్ మై వీడియో.